ఇంకోటి 4వ పథకం ఏంటంటే ఫ్రీ బస్సు, లేడీస్కి ఫ్రీ బస్సు. అది నాకు చాలా బాగా నచ్చింది. మా అత్తోరిది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం వెళ్ళాలంటే నాకు 5,000 అయ్యేది. కానీ ఇప్పుడు నా 2 బిడ్డలకి, నా భార్యకి ఫ్రీ బస్సు అండి. నాకు 1000 రూపాయలతో నేను వెళ్ళి వచ్చేస్తున్నాను. 5వ పథకం కింద చేనేతలది 25,000. ఇవాళ ఆల్రెడీ బటన్ నొక్కారు, నాకు ఆల్రెడీ కూడా పడిపోయింది. సంవత్సరానికి నాకు 80,000 పొందినందుకుగా నేను చాలా ఆనందపడుతున్నాను. అందు గురించనే ఎప్పటికీ ఎమ్మాడికి కూడా ఎప్పటికి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా రావాలని నేను కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములండి. నేతన్న సోదరులు వారు పంచుకున్నటువంటి ఆ అనుభవాలు నిజంగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. చేనేత సాంప్రదాయానికి సాంకేతికతతో సరికొత్త దిశను చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ చేనేత పరిరక్షణ, నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాల్కొండ యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సబిత గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు ఆర్పి సిసోడియా గారు, నా పక్కనే కూర్చున్నటువంటి ఇద్దరు మీరు చూస్తే, ఒకటి ఇప్పుడే మాట్లాడారు వెంకట్రావు గారు, రెండోది సుమలత గారు. వీరిద్దరూ కూడా ఈరోజు కార్యక్రమానికి లబ్ధిదారులు. ఈరోజు నేను చీరాలకు ఎప్పుడొచ్చినా మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం, ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. అలాంటి చీరాలకు ఈరోజు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నా ఆత్మ బంధువులు మీ ద్వారా ఒక పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. అదే మీరు చూస్తే